భారతీయ జనతా పార్టీకి ఒక అద్భుతమైన అవకాశం ఉంది. ఎందుకంటే తెలుగుదేశం, వైసీపీ ఈ రెండిటి మీదన అపనమ్మకం ఉండటం, లేదంటే ఈ 2 కరెక్ట్ కాదని భావించే వాళ్ళకి ఒక ఆల్టర్‌నేటివ్ కిందన జనసేన ఆశించారు. ఆ జనసేన కూడా తెలుగుదేశం పార్టీతో వెళ్ళినప్పుడు అప్పుడు వాట్ నెక్స్ట్ అంటే భారతీయ జనతా పార్టీ ఉంటే అదైనా బాగుండేది. లేదా అసలు వీళ్ళిద్దరూ ఉంటే బాగుండేది అని ఇంతకుముందే అనుకున్నాం. ఆల్టర్‌నేటివ్ కోరుకునే వాళ్ళకి ఇంకొకటి ఉండాలి. ఇప్పుడు అదే జరుగుతోంది. తాజాగా చూస్తే కాపు రామచంద్రారెడ్డి వెళ్ళి రాజ్‌నాథ్ సింగ్‌ని కలవటం, పార్టీలో చేరిక ఇట్లాంటి అంశాలకు సంబంధించి త్వరలో తుది నిర్ణయం తీసుకుంటానని చెప్పడం, అది ఒక ఆస్పెక్ట్. తద్వారా కాపు రామచంద్రారెడ్డి భారతీయ జనతా పార్టీ బాట పట్టారన్నటువంటిది అర్థమైపోతుంది. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇద్దరు ఎంపీలు, సిట్టింగ్ ఎంపీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు తెలుగుదేశంలోకి వెళ్తారన్నటువంటి వాళ్ళు, అట్లాగే ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా, వాళ్ళ పేరు నాకైతే ఐడియా ఉంది, ప్రస్తుతానికైతే డిస్క్లోజ్ చేయట్లేదు, భారతీయ జనతా పార్టీతో టచ్లో ఉన్నారు. అది తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటే వస్తారా, పొత్తు లేకపోయినా వస్తారన్నది తెలియదు. కానీ భారతీయ జనతా పార్టీ పురంధేశ్వరి చాలా సైలెంట్గా ఓ పని చేసుకెళ్ళిపోయింది. తన దగ్గర ఉన్నటువంటి ఒక కార్పొరేట్ టీంతో ఎవరైతే వైసీపీలో అసంతృప్తులు వీళ్ళు ఉన్నారో, తెలుగుదేశం పార్టీతో టచ్లోకి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారో వాళ్ళతో మాట్లాడి బీజేపీ వైపు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అది పనిచేసింది. ఇప్పుడు ₹1,00,00,000 ఖర్చు పెట్టగలిగినటువంటి ఒక ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు, వైసీపీ ఇచ్చినా వద్దన్నోళ్ళు ఒకళ్ళు, వైసీపీ ఇవ్వనంటున్నటువంటి వాళ్ళు ఒకళ్ళు, అట్లాగే ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా, సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే 2 రోజుల్లో రాజీనామా చేస్తానని ప్రకటించినటువంటి వాళ్ళు కూడా ప్రస్తుతం బీజేపీతో టచ్లో ఉన్నారు. ఇవి కీలక అంశాలు.